హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గనా ఫుడ్ కోర్ట్. ఇది మనకు దొరికే ఫిష్ల్లో ఒక రకమైన ఫిష్ అండి. దీన్ని కోమటి సంచులు అంటారు. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. దీన్ని మనం శుభ్రంగా కడిగి ముక్కలు కోసుకొని ఈ విధంగా బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక 5 జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ పుచ్చగింజలు తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాత్ర నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసిన తర్వాత ఒక 3 ఉల్లిపాయలని పేస్ట్ చేసి ఆయిల్లో వేసి తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇలా చీలికలుగా కోసి పచ్చిమిర్చి యాడ్ చేసి మనం ఒక 3 నిమిషాలు ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఉడికించాలి. 3 నిమిషాలకి మనకి ఉల్లిపాయ పేస్ట్ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక 2 టమోటాలని పేస్ట్ చేసి వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ ఒక 2 మినిట్స్ కుక్ చేయాలి. 2 మినిట్స్ తర్వాత 2 టేబుల్ స్పూన్లు కారం యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పుని వేసి ఒకసారి కూరని మసాలా అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని 2 మినిట్స్ కుక్ చేస్తే మనకి ఈ కూర నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. సో ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, పుచ్చగింజల పేస్ట్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఈ కర్రీలో వేసి ఒకసారి ఈ మసాలా అంతా ఫిష్ ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మసాలా మొత్తం ఫిష్ ముక్కలకి పట్టించిన తర్వాత 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి వాటర్ని తక్కువగానే యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఉడికేటప్పుడు ఈ ఫిష్ అనేది దగ్గరగా ముడుచుకుపోయి దీని నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో అందువల్ల మనం వాటర్ తక్కువగా యాడ్ చేసుకొని ఒకసారి ఈ మొత్తం మసాలా కలిపిన తర్వాత మూతను ఉంచి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 15 నిమిషాలు ఉడికించాలి. 15 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూస్తే మనకి కూర అనేది గ్రేవీ దగ్గరికి పడడం గమనించవచ్చండి. చూసారు కదా, ఈ విధంగా గ్రేవీ అనేది దగ్గరికి అయిపోయింది. సో ఇప్పుడు మనం ముందుగానే తరిమి పెట్టుకున్న కొత్తిమీరని ఈ కర్రీలో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సో ఇలా ఒకసారి కొత్తిమీరని యాడ్ చేసి కూరని కలిపిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక బౌల్ తీసుకొని మన కర్రీని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా కూరను మొత్తం బౌల్లో వేసిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మనకి కోమటి సంచుల కూర అనేది రెడీ అయిపోయింది. ఇవి ఫిష్ ముక్కలే కానీ తినడానికి మనకి మటన్ కర్రీలా ఉంటుంది. వీటిలో మధ్యలో హోల్స్ ఉండడం వల్ల పిల్లలు వీటిని వేళ్ళకి తగిలించుకొని చాలా ఎంజాయ్ చేస్తూ తింటుంటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ గనా ఫుడ్ కోర్ట్. కిందన రెడ్ కలర్లో ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. Thank you for watching.